కేంద్రం రాష్ట్రంలోనూ నూతనంగా కొత్త ప్రభుత్వాలు అధికారంలోకి వచ్చిన దేశవ్యాప్తంగా నిత్యావసర వస్తువుల ధరలు ఆకాశాన్నంటాయి. ఈ ధరల మోత తగ్గించాలని సెప్టెంబర్ 1వ తేదీ నుండి 6వ తేదీ వరకు ధర్నాలు నిర్వహిస్తున్నట్లు సిపిఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు తాటిపాక మధు తెలిపారు. కాకినాడ రేచర్లపేటలో గల సిపిఐ కాకినాడ జిల్లా కార్యాలయంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో భూ బాధితుల రాష్ట్ర సదస్సు పోస్టర్ ఆవిష్కరణ కార్యక్రమం జరిగింది. కార్యక్రమంలో సిపిఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు తాటిపాక మధు పోస్టర్ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మధు మాట్లాడుతూ సెప్టెంబర్ 1వ తేదీ నుండి 6వ తేదీ వరకు దేశవ్యాప్తంగా ఆందోళన చేపడుతున్నట్లు చెప్పారు. అదేవిధంగా మంగళవారం విజయవాడ దాసరి భవన్లో జరిగే భూబాధితుల సదస్సుకు పెద్ద సంఖ్యలో సభ్యులు తరలి రావాలని అన్నారు. ఈ కార్యక్రమంలో సిపిఐ జిల్లా కార్యదర్శి బాడుకొండ, జిల్లా కార్యవర్గ సభ్యులు పెద్దిరెడ్డి సత్యనారాయణ, పప్పు ఆదినారాయణ, అప్పలరాజు, జిల్లా సమితి సభ్యులు రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు. ఈ ధరల మోత తగ్గించాలని సెప్టెంబర్ 1 నుంచి 6వ తేదీ వరకు రాష్ట్ర వ్యాప్తంగా కూడా ధర్నాలు చేయాలని పార్టీ పిలిపించింది. దాంట్లో అందరూ పాల్గొనాలని కోరుతున్నాం. అదేవిధంగా గత ప్రభుత్వంలో ఎవరైతే భూ కబ్జాగాలకు భూ ఆక్రమణకు గురయ్యారో మీరందరూ కూడా 28వ తేదీ ఉదయం 10 గంటలకు విజయవాడ దాసరి భవన్కి రావాలని కోరుతున్నాం. ఈ కూటమి ప్రభుత్వం కూడా గత ప్రభుత్వం జరిగిన అవినీతి ఎందుకు కూడా ఏసీబీ విచారణ, సిఐడి విచారణ జరపాలని ఇప్పటికైనా ప్రజలు మేలు చేయాలని కోరుతున్నాం. అసలైన ముఖ్యంగా ఏంటంటే కూటమి ఏవైతే హామీలు ఇచ్చిందో అంటే ఉచిత బస్సు, అదేవిధంగా గ్యాస్ బండ్లు చాలా ఇచ్చింది. అమ్మఒడి ఎవరుంటే వాళ్ళకి నీకా 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 అనేసి మొత్తం నువ్వేమైతే చెప్పావో ఎన్నికల మేనిఫెస్టోని అమలు చేయాలని కోరుతున్నాం. దీనికోసమే ఈరోజు సిపిఐ జిల్లా కార్యవర్గం నిర్ణయించింది తెలియజేస్తున్నాం.